ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30:10. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన మన జీవితాలలో మేలు కలుగునట్లుగా మనకి ఎంతగానో ఆయన సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. ఎలాంటి మేలు మనకి దయచేసే దేవుడు అంటే మన పంటలకి కానీ, మన ఆరోగ్యానికి కానీ, మన యొక్క ఉద్యోగాలకి కానీ, మన చదువులకి కానీ అన్నిటికీ కూడా మనకి సహాయం చేసి నడిపించే దేవుడు. అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తాను, మీకు వర్ధిల్లింప చేస్తాను అని ఈ దినమున ఆయన వాగ్దానముతో మనకి సహాయం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు, ఆయన చెప్పిన మాట మనము ఎలాగ శ్రద్ధగా విని వాటి యందు మనము ఉంటే కనుక దేవుడు ఈ యొక్క వాగ్దానము మన యొక్క జీవితాలలో మనకి అనుగ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యములోని ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. అవునండి, మన జీవితాలలో మన యొక్క పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసారముగా వారు జీవించి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు కృప పొందుతూ ఉన్నారు. అదే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మీరు కనుక నా యొక్క ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును మీరు విధేయత చూపించి దాని యందు అనుసరిస్తే కనుక వారిని ఎలాగైతే దీవించి ఆశీర్వదించానో అలాగనే మీ యొక్క జీవితాలు కూడా ఉంటాయి, మీ యొక్క జీవితాలు వర్ధిల్లింప చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము తెలుసుకుని ఆయన వాగ్దానములను మనము చేతపుచ్చుకుని మనము ఎల్లప్పుడూ కూడా నడుస్తూ ఉంటే కనుక మనకి ఆయన ఆశీర్వాదములు, ఆయన కృప మనకి దొరుకుతుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా వాటిని అన్నిటినీ పొందుకొని మన యొక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులతో మన జీవితము సాధించుకోవాలని దేవుడు చిత్తమై ఉన్నది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన మీ యొక్క జీవితాలలోని గొప్ప దీవెన ఆయన కుమ్మరించి నడిపించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి అవును నాయన, మా జీవితాలలో ఎల్లప్పుడూ మీ యొక్క కృపా కనికర దీవెన్ని మాకు అనుగ్రహించాలని నా ప్రభువా, మీరు మీ యొక్క సంకల్పము నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన పుట్టినరోజు, బల్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క జీవితాలు, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యము, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ మీరు అనుగ్రహించండి ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. నాయన, ఎవరైతే హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో నాయన, వారికి ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా నా ప్రభా సహాయం చేయండి నా ప్రభా. చక్కటి ట్రీట్మెంట్ జరిగి నాయన ఆరోగ్యముగా ఉండడానికి సహాయం చేయండి. ఏ బిడ్డలైతే ఉద్యోగ నిమిత్తము ప్రయాణములు చేస్తూ ఉన్నారో వారి యొక్క గమ్యాలకి సకాలంలో చేరి నా ప్రభా చక్కగా నాయన వారి జాబ్స్కి నాయన ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి, జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. 2-వీలర్, 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా వారి యొక్క
ప్రయాణం అంతా కూడా సుఖముగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే నాయన వృద్ధాప్యంలో నాయన ఉండి నా ప్రభా పడకలలో నాయన వారి పనులు వారు చేసుకోకుండా కష్టపడుతున్నారో వారందరినీ దర్శించండి నా ప్రభా. వారి యొక్క పనులు చేసుకోవడానికి మీరే శక్తినివ్వండి నా ప్రభా. సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఎవరైతే నాయన మందుల కొరకు నా ప్రభా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా వారందరికీ కూడా నా ప్రభా మీరే సహాయం చేయండి నా ప్రభా. కృప చూపించండి నా ప్రభా నాయన. అలాగే నా ప్రభా అనేక మంది నా ప్రభా రోడ్ల మీద నా ప్రభా ఆహారం లేక ఏ యొక్క నాయన డబ్బు లేక నా ప్రభా అల్లాడుతూ ఉన్నారు. వారందరినీ దర్శించండి నా ప్రభా. వారిని నా ప్రభా మీ యొక్క చేతులలో నుంచి నా ప్రభా వారికి ఆహారమును నాయన వారికి అన్ని విషయాలలోనే మీరు సహాయం చేయండి నా ప్రభా. చిన్న పిల్లల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారి యొక్క జీవితాలలో భద్రపరచండి నా ప్రభా. వారికి నాయన ఎటువంటి దుష్టుడు అటాక్ కానివ్వకుండా నాయన ప్రతి బిడ్డల్ని నాయన మీరే సంరక్షించండి నా ప్రభా. సహాయం చేయండి. మనుషులలోని చెడ్డ తలంపులను నాయన పుట్టించువాడు సాతానుడు నా ప్రభా. చెడ్డ తలంపులను పుట్టించకుండా చక్కగా నాయన మీ యొక్క జ్ఞానముతోనూ ప్రతి బిడ్డ మసులుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన మేము ఆఖరి దినములలో ఉన్నాము నాయన. నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా నీ వాక్యాలతోనే నా ప్రభా మీ యొక్క ప్రార్థనతోనూ నాయన ప్రతి ఒక్క జీవితాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి మీ ఆత్మతో నాయన ప్రతి బిడ్డని నడిపించమని కోరుకుంటున్నా. నడిపించే దేవుడివయ్యా నాయన. మీ యొక్క పాదాల దగ్గర ఉదయ కాలమున నాయన మొరపెట్టుచుండగా సహాయం చేయండి నా ప్రభా. నాయన ఏ బిడ్డలైతే నా ప్రభా వారి యొక్క చదువులలో మంచిగా చదువుకోవాలి, జ్ఞానము కావాలి, మేము చదువుకున్నది మాకు రావట్లేదని అనుకుంటూ ఉన్నారు, వారందరికీ జ్ఞానం అనుగ్రహించి వారు చదివినది నాయన చక్కగా వారికి రావడానికి నాయన నా తండ్రి అర్థం చేసుకోవడానికి మంచి పర్సన్స్తో పాస్ అవ్వడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివయ్య, గొప్ప దేవుడివయ్య. మీ యొక్క పాదాల దగ్గర ప్రతి బిడ్డని పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.